I welcome each one of you, my fellow pilgrims, to heaven for our weekly Bible study in Telugu language, one of the South Indian languages. This is the 10th Sabbath School lesson study in Telugu language. Now I will switch over to Telugu language. ప్రియ సోదరి సోదరులారా, మిమ్మల్ని అందరినీ కూడా మన వారపు బైబిల్ పఠనానికి ఆహ్వానిస్తున్నాను. ఇది 10వ సబ్బాతు బడి పాఠం. దేవుని యొక్క మహాకృపను బట్టి మనల్ని మన కుటుంబాలని ప్రభు ఈ సెప్టెంబర్ నెలలో అడుగుపెట్టే ధన్యత మనకిచ్చారు. మనలందరినీ కూడా ఇంకా సజీవుల లెక్కల్లో ఉంచారు ప్రభువారు. ఇంకా సజీవులుగా జీవిస్తున్నాం. ప్రభుకే సమస్త మహిమ ఘనత స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ యొక్క 10వ పాఠం ఇంగ్లీష్లో మనకి ఇచ్చిన టైటిల్ ఏంటంటే ద లాస్ట్ డేస్ అన్నారు. మన యొక్క భాషలో కడవరి కాలము మన కార్యక్రమం పేరు, లేకపోతే కడవరి దినాలు. కొన్నిసార్లు మనం అంత్య దినాలు అంటున్నాం కూడా, కడవరి దినాలు అనగా మనం జీవిస్తున్నది కడవరి కాలం. యేసు ప్రభు త్వరలో వస్తున్నారు. ఆ విషయాలు యొక్క 10వ పాఠంలో మనం నేర్చుకోబోతున్నాం. ప్రాముఖ్యంగా మార్కు సువార్త 13వ అధ్యాయం అంతా కూడా, మార్కు సువార్త 12వ అధ్యాయంలో 41 నుంచి 44 వరకు కూడా మనము కొద్దిగా చదవబోతున్నాం. కానీ ప్రాముఖ్యంగా మార్కు సువార్త 13వ అధ్యాయాన్ని మనం ధ్యానించబోతున్నాం. మనకి ఇవ్వబడిన కంఠిత వాక్యం మార్కు సువార్త 13వ అధ్యాయం 26 నుంచి 27 వరకున్న వాక్య భాగం. ఈ 10వ పాఠంలో మనం కొనసాగక ముందు మీకు అందరికి కూడా ప్రార్థన విజ్ఞప్తి. మీలో అనేకులకు తెలిసిన రీతిగా, మీరు ప్రార్థిస్తున్న రీతిగా మన నార్తాంధ్ర సెక్షన్ ఆఫీస్లో పనిచేస్తున్న సహోదరుడు చంద్రశేఖర్ గారి యొక్క సతీమణి గారు, తన పేరు సుజాత, హఠాత్తుగా ప్రభువునందు నిద్రించారు. ఇక్కడ స్పైసర్లో చదువుకున్నారు. ఆ రోజుల్లో వారి వివాహానికి నేను వెళ్ళాను. రాజమండ్రి సంఘంలోనే, రాజమండ్రి దేవాలయంలోనే వారి వివాహం జరిగింది. అయితే ఇంత చిన్న వయసులో ఒక 2-3 నెలల నుంచి తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్నారని, వారికి తెలిసిన చిన్న చిన్న చిట్కాలు వైద్యాలు చేయించుకున్నారని, అయినప్పటికీ అదే రీతిగా కూడా సహకరించలేదు. హఠాత్తుగా వారు ప్రభువునందు నిద్రించారు. వారి సమాధి కార్యక్రమం కూడా ముగిసింది. ముఖ్యంగా వారి యొక్క భర్త గారు, సహోదరుడు చంద్రశేఖర్ గారు, వారు నార్తాంధ్ర సెక్షన్ ఆఫీస్లో అనేక సంవత్సరాల నుంచి ఆఫీస్లో పనిచేస్తున్నారు. వారి కొరకు, వారి యొక్క కుటుంబ సభ్యులందరి కొరకు, వారి ఓదార్పు కొరకు, అదే రీతిగా ప్రభునందు నిద్రించిన ఆ యొక్క యవన సహోదరి సుజాత, వారి యొక్క కుటుంబ సభ్యులు. మీలో చాలామందికి వారి యొక్క మేనమామ గారు తెలిసే ఉంటారు, పాస్టర్ మోహన్ అబ్బదాసరి. వారు లండన్లో, వారి కుటుంబం ఎంతో గొప్ప పరిచర్య చేస్తున్నారు. కుటుంబ సభ్యులందరికీ కూడా ఓదార్పు కలిగేలాగా మనం ప్రార్థన చేద్దాం. అదే రీతిగా ఈ గతించిన కొన్ని దినాల నుంచి ఎంతో తీవ్రమైన వరద, ముఖ్యంగా విజయవాడ నగరాన్ని, ఆ చుట్టుపక్కల ప్రాంతాలని ఎంతో ఆస్తి నష్టం, కొంత ప్రాణ నష్టం కూడా కలిగింది. ఇదివరకు చరిత్రలో ఎప్పుడు రానంత వరద వచ్చేసిందని మనకి వార్తలు తెలియజేస్తున్నాయి. వారి కొరకు కూడా మీరందరూ కూడా ప్రార్థిస్తున్నారు. వారి కొరకు కూడా మనం పట్టుదలగా ప్రార్థన చేద్దాం. కారణం కడవరి కాల చివరి దినాల్లో జీవిస్తున్నాం. ఇలాంటి అనేకమైన విపత్తులు లోకంలో అనేక చోట్ల జరుగుతున్నవి. అయితే దేవుని మహాకృపను బట్టి మనల్ని ప్రభు క్షేమంగా ఉంచారు. ఆ యొక్క వరద బాధితులందరి కొరకు కూడా, అదే రీతిగా తెలంగాణలో కూడా అనేక ప్రాంతాలు కూడా ఈ యొక్క వరద తాకిడికి విలవిల్లాడిపోతున్నాయి. వారి కొరకు కూడా మనం ప్రార్థించాలా. కారణం దేవుని బిడ్డలుగా ఎవరైనా ఆపదలో ఉన్నట్లయితే వారి కొరకు భారంతో ప్రార్థించాలి. మనం ప్రార్థన చేసుకుని ఈ యొక్క 10వ పాఠంలో కొనసాగుదాం. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న మమ్మల్ని, మా కుటుంబాలని, మా సంఘాలని, మా ప్రాంతాలని ఈ సెప్టెంబర్ నెలలో అడుగుపెట్టే ధన్యత మాకు దయచేశారు ప్రభా. ఇంకానూ మమ్మల్ని అందరినీ కూడా సజీవుల లెక్కల్లో ఉంచారు. వందనాలు చెల్లిస్తున్నాం. అనేక మంది గతించిపోయారు ప్రభా. మా ప్రాంతాల్లో, ఆంధ్రాలో, తెలంగాణలో కూడా వచ్చిన ఈ యొక్క భయంకరమైన వరద, దాని ద్వారా అనేక మంది వారు ఎన్నో కష్టాలు పడుతున్నారు ప్రభువా. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు, వారి యొక్క ఆస్తులను కోల్పోయారు. వారికి మీరే ఆధారంగా ఉండి వారిని నడిపించండి, వారికి ధైర్యాన్ని దయచేయండి. ఎవరైతే వారి కుటుంబ సభ్యులు మరణించారో వారికి ఓదార్పు దయచేయండి. అదే రీతిగా ఈ యొక్క సమయంలో నీ కుమారుడు, మా సహోదరుడు ప్రభు నార్తాంధ్ర సెక్షన్ ఆఫీసులో పనిచేస్తున్న చంద్రశేఖర్ గారి కొరకు, వారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. అదే రీతిగా ప్రభువా నాయన, ఆ కుటుంబ సభ్యులందరినీ కూడా
ఓదార్చి నీ కృపతో నింపండి. అదేవిధంగా నీ యందు నిద్రించిన నీ యొక్క కుమార్తె యొక్క కుటుంబ సభ్యులందరినీ కూడా మీరు ఓదార్చండి, వారిని ఆదుకొని నడిపించండి. మీరు త్వరలో వస్తున్నారనే ఆ నిరీక్షణ కుటుంబ సభ్యులందరికీ, అలాగే ఎవరైతే మీ యందు నిద్రించారో వారందరికీ కూడా అటువంటి నిరీక్షణ అనుగ్రహించి మీరు త్వరలో వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని నమ్ముకొని ఎవరైతే నిద్రించారో, మిమ్మల్ని నమ్ముకొని ఎవరైతే మరణ నిద్ర పొందారో వారందరూ కూడా మహిమ శరీరాలతో లేచి వారిని మేము కలుసుకొని ఇటువంటి ఇక మరణం లేకుండా, ఈ వరదలు లేకుండా, ఇబ్బందులు లేకుండా, ఇటువంటి అనారోగ్యాలు లేకుండా కలకాలం మీతో ఉండి ఆ కృప మాకు అందరికీ అనుగ్రహించమని, ఈ యొక్క పాఠాన్ని అర్థం చేసుకోవటానికి కావాల్సిన మీ కృపను మాకు దయచేసి ఈ కడవరి కాలం గురించిన విషయాలు మార్కు సువార్త 13వ అధ్యాయంలో నేర్చుకునే కృప మాకు అందరికీ అనుగ్రహించవలసిందని, పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపి పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించి దాని ద్వారా ఈ లోతైన విషయాలు మేము అర్థం చేసుకునే కృప దయచేయమని, మీ సహాయం కొరకు ఎవరైతే వీక్షిస్తున్నారో అందరు దీవించి నాకు ఇక్కడ సహకరిస్తున్న ఎవరి బిడ్డలను ఆశీర్వదించండి. అలాగే ఎవరైతే ఈ యొక్క వీడియోని ఇతరులతో పంచుకుంటున్నారో వారందరినీ కూడా ఆశీర్వదించమని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ద లాస్ట్ డేస్ ఇంగ్లీష్లో ఉన్న టైటిల్ మనకి కడవరి కాలం, లేకపోతే కడవరి దినాలు, లేకపోతే అంత్య దినాలు అని మనం చెప్పుకుంటున్నాం. ఈ విషయాలు మనకి మార్కు సువార్త 13వ అధ్యాయం అంతా కూడా ప్రార్థనాపూర్వకంగా చదవండి. మార్కు సువార్త 13వ అధ్యాయం 26-27 వచనాలు. అప్పుడు మనుష్య కుమారుడు మహాప్రభావముతోనూ మహిమతోనూ మెగారుడై వచ్చుట చూచెదరు. అప్పుడు ఆయన తన దూతలను పంపి భూమి అంతము మొదలుకొని ఆకాశమంతము వరకు నలుదిక్కల నుండి తాను ఏర్పరచుకొనిన వారిని పోగు చేయించును. మనందరికీ తెలిసిన రీతిగా ఈ మార్కు సువార్త 13వ అధ్యాయంలో ఉన్న విషయాలు యేసు ప్రభు రాకడకు ముందు జరిగే సూచనలు. ఈ విషయాలు మత్తయి సువార్త 24లో కూడా మత్తయి గారు రాశారు. అదే రీతిగా లూకా సువార్త 21వ అధ్యాయంలో కూడా లూకా గారు రాశారు. దాదాపుగా ఈ విషయాలే. యేసు ప్రభు ఈ విషయాలన్నీ కూడా శిష్యులు అడిగిన ప్రశ్నకు ఆయన జవాబుగా ఈ విషయాలన్నీ కూడా ఆ ఒలీవ పర్వతం మీద చెప్పారు. మనకి ఇవ్వబడిన మూలవాక్యం, కంఠత వాక్యం మార్కు సువార్త 13వ అధ్యాయం 26-27 వరకున్న వాక్య భాగం. ఎవరైనా సరే మన భాషలో వచ్చిన ఇక్కడున్న యవనస్తులు చదివి వినిపించవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ బాబు. మనకి ఈ దినాన్న ఈ మూలవాక్యం లేదా కంఠత వాక్యం అంటున్నాం, దాన్ని మనకు చదివి వినిపించిన ఈ యొక్క యవనస్తుడు విల్సన్. వీరిది కోనసీమ జిల్లాలో ఉన్న నరేంద్రపురం. ఇక్కడ బైబిల్ గ్రంథంలో MA 2వ సంవత్సరం చదువుతున్నారు, ఫైనల్ ఇయర్. ఇంకొక 7 నెలలు ఇక్కడ గడిపినట్లయితే, చదివినట్లయితే వారు చదువు ముగించుకొని దేవుని సేవకు వచ్చేస్తారు. ప్రార్థించండి యవనస్తుడి కొరకు విల్సన్. తర్వాత వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా, వారి తల్లిదండ్రులు, వారి యొక్క సహోదరులు, వారందరూ కూడా ఆంధ్రాలో ఉన్నారు. ప్రియ సోదరి సోదరులారా, యేసు ప్రభు చెప్పిన ఈ యొక్క ప్రవచనాలు 2 అంచెల్లో నెరవేరాయి. దీన్నే ఇంగ్లీష్లో డ్యూయల్ ప్రాఫెసీ అంటాం. అనగా ఒక ప్రవచనం 2 సార్లు నెరవేరుతుంది అనమాట. మొదటిగా ఈ ప్రవచనం క్రీస్తు శకం 70వ సంవత్సరానికి ఈ అధ్యాయంలో ఉన్న దాదాపుగా అనేకమైన విషయాలు నెరవేరిపోయాయి. క్రీస్తు శకం 70వ సంవత్సరానికి 70 AD అంటున్నాం మనం. అప్పటికి దీనిలో చెప్పబడిన అనేకమైన ప్రవచనాలు నెరవేరిపోయాయి. అయితే ఈ ప్రవచనాలు మరలా 2వ రాకడకు ముందు కూడా మరలా నెరవేరుతున్నాయి. ఇప్పుడు దీనిలో చెప్పబడిన ప్రవచనాలు ఈ కడవరి కాలంలో దాదాపుగా ఇవి కూడా అన్నీ జరిగిపోయాయి. ఇంకొకటే మిగిలి ఉన్నది ఏమిటంటే, లోకమంతా కూడా దేవుని నమ్ముకున్న వారికి శ్రమకాలం వస్తుంది. అదొకటి తప్ప దాని తర్వాత 2వ రాకడ వచ్చేస్తుంది. తక్కినవన్నీ కూడా దాదాపుగా జరిగిపోయాయి దీనిలో చెప్పబడ్డవి. కనుక యేసు ప్రభు చెప్పిన ఈ యొక్క ప్రవచనాలు యేసు ప్రభు కాలం నుంచి 2వ రాకడ వరకు కూడా నెరవేరే విషయాలన్నమాట. దీన్నే మనము చారిత్రాత్మకంగా అర్థం చేసుకుంటున్నాం. అనగా చెప్పిన ప్రవచనాలు ఎప్పుడో భవిష్యత్తులో జరగటం కాదు, అవి జరుగుతూ వస్తున్నాయి. కొన్ని జరిగాయి ఇది వరకు, ఇంకా కొన్ని జరగబోతున్నాయి. ఉదాహరణకు ప్రభు చెప్పారు, ఈ యొక్క అధ్యాయాన్ని మీరు ప్రార్థనాపూర్వకంగా చదవండి. 2వ రాకడకు ముందు సూర్యుడు పట్టపగలు చీకటి కమ్ముతాడని, చంద్రుడు రక్తం వలె ఎర్రగా అయిపోతాడని,
నక్షత్రాలు ఆకాశం నుంచి రాలుతాయని ప్రభు చెప్పారు. అయితే అవన్నీ కూడా చరిత్రలో ఖచ్చితంగా జరిగిపోయాయి. ఉదాహరణకు 1780 సంవత్సరం మే నెల 19వ తారీఖు ఆ దినాన పట్టపగలే సూర్యుడు చీకటి కమ్మేసి అర్ధరాత్రిలాగా అయిపోయింది అని చరిత్ర చెప్తుంది మనకి. ఆ సమయంలో ఆకాశాన్ని గమనించిన వారు సూర్యుడు చీకటి కమ్మేయటమే కాకుండా, చీకటి కమ్మేయటం అంటే ఇక పక్షులన్నీ కూడా వాటి గూళ్ళకి వెళ్ళిపోయాయి, జంతువులన్నీ కూడా వారి యజమానుల ఇంటికి వెళ్ళిపోయాయి, పూర్తిగా చీకటి పడిపోయింది. అప్పుడు చంద్రుడు కూడా ప్రత్యక్షమై చంద్రుడు ఎర్రగా రక్తంలాగా ఎర్రగా కనిపించాడని చరిత్ర మనకు చెప్తుంది. అదే రీతిగా 1833 1833 నవంబర్ 13వ తారీఖున ఆకాశం నుంచి ఆ చిన్న చిన్న నక్షత్రాల్లా ఉంటాయి చూడండి, వాటిని మనం ఉల్కలు అంటాం, ఇంగ్లీష్లో మీటియర్స్ అంటారు. చిన్న నక్షత్రాల్లా కనిపిస్తాయి అనమాట. చాలాసార్లు అప్పుడప్పుడు వేసవకాలంలో మనం ఇలాగా ఆకాశం వైపు చూస్తూ ఉంటే అప్పుడు చిన్న నక్షత్రాలు రాలిపోతున్నట్లుగా, 1-2 నక్షత్రాలు రాలిపోతున్నట్లుగా కనిపిస్తుంది మనకి. అలాగ నక్షత్రాలు 1 కాదు 2 కాదు, ఆ దినాన్న అనేకమైన నక్షత్రాలు అంటే చిన్న చిన్న ఉల్కలు అనమాట, ఆ చుక్కలు అనమాట, అవి నేల మీద రాలిపోయాయి. ఇవన్నీ కూడా చరిత్రలో జరిగాయి. దేనికి చెప్పుకుంటున్నాం ఇదంతా కూడా? మనం దేవుని యొక్క వాక్యంలో చెప్పబడిన ఈ ప్రవచనాలన్నీ కూడా, మార్కు సువార్త 13వ అధ్యాయంలో చెప్పబడిన సూచనలన్నీ కూడా ఖచ్చితంగా రెండవ రాకడకు ముందు ఖచ్చితంగా నెరవేరుతాయి. వాటిలో మనకి చారిత్రక ఆధారాలు ఉన్నాయి కనుక చారిత్ర కోణంలో మనం అర్థం చేసుకుంటున్నాం. యేసుప్రభు వారు శిష్యులు కలిసి ఆ యెరూషలేము దేవాలయం వద్ద అందరూ కూడా కానుకలు వేస్తున్నారు. అక్కడ కానుకలు వేయడానికి పెట్టెలు ఉన్నాయి. అక్కడ మనకున్న చారిత్రక ఆధారాల ప్రకారంగా యెరూషలేము దేవాలయం బయట దాని చుట్టూ కూడా ఒక ప్రాంగణం స్త్రీల కొరకు ఏర్పాటు చేశారు. అనగా యూదయ స్త్రీలు వచ్చి అక్కడ నిలవబడి ప్రార్థన చేసుకోవచ్చు, లేదా మోకరించి ప్రార్థన చేసుకోవచ్చు, లేదా కూర్చుని వారు చెప్తున్న ఆ యొక్క వాక్యాలు వినొచ్చు. అది అంతా ఒట్టి స్త్రీల కొరకు. అక్కడ దేవాలయపు యాజమాన్యం అంటే ఆ మత నాయకులు, యాజకులు అంటున్నాం, శాస్త్రులు అంటున్నాం, పరిసయ్యులు అంటున్నాం, సద్దుకాయలు అంటున్నాం, వారందరూ కలిసి వచ్చిన వారు ఎవరైనా సరే కానుకలు వేయాలంటే ఆ కానుకలు వేయటానికి అక్కడ పెద్ద పెద్ద రాతితో చేసిన పెట్టెలు పెట్టేశారనమాట. అక్కడ ఇది కానుకలు పెట్టెలు పెట్టేశారు. దానికి పైన రంధ్రం ఉంటుంది, దానిలోంచి వేసేయచ్చు. మరి ఆ రోజులన్నీ కూడా వేయటానికి నాణ్యాలే కదా, అలా పెట్టేశారు. 13 పెట్టినట్లుగా చరిత్ర చెప్తుంది. 1 లేదా 2 ఉన్నట్లయితే చాలదు. కారణం అనేక వందల వేల మంది వచ్చేసారు. పండగ సమయం అయినట్లయితే పస్కా పండుగ అలాంటి పండగ టైంలో వేల కొలది వచ్చేస్తారు ప్రజలు. కనుక వారందరికీ కూడా అనుకూలంగా ఉండటానికి 13 పెట్టెలు పెట్టేశారంట. అక్కడ ఆ ప్రాంగణంలో పెట్టేస్తే వారందరూ కూడా కలిగిన వారు కానుకలు వేస్తున్నారు. ఒక పేద స్త్రీ విధవరాలు అక్కడికి వచ్చి తను కూడా కానుక వేస్తుంది తక్కిన వారితో పాటు. ఈ విషయాలు మనం మార్కు సువార్త 12:41-44 వరకు ఉన్న వాక్య భాగం. వారికి కలిగిన కొలది వారు సంచులతో తెచ్చి వేసేస్తున్నారు ఏకంగా కానుకలు దేవుని కొరకు. అయితే ఈ యొక్క స్త్రీ పేదరాలు, విధవరాలు. ఆ రోజుల విధవరాలంటే వారు సామాజికంగా చాలా సమస్యలు ఎదుర్కొనేవారు. వారికి ఎవరు కూడా సహాయం చేసేవారు లేరు. అయినప్పటికీ తనకున్న ఆ చిన్న కానుక ఇవ్వటానికి దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో కానుక ఆ పెట్టెలో వేస్తుంది. దాన్ని యేసుప్రభు వారు గమనించారు. అయితే పేదరాలు, విధవరాలు అయినప్పటికీ దేవునికి ఏదో కొంచెమన్నా సరే ఇవ్వాలి దేవునికి కానుక అనే పెద్ద మనస్సు. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా మనం నేర్చుకోవాలి. దేవునికి ఇవ్వటానికి, కానుకలు ఇవ్వటానికి మనకు మంచి మనసు ఉన్నదా, పెద్ద మనసు ఉన్నదా? దేవునికి ఇవ్వటానికి మన యొక్క సొంత అవసరాలకి ఎంత ఖర్చు అయినా పెట్టేస్తున్నాం మనం. కానీ దేవునికి కానుక ఇవ్వటానికి చాలాసార్లు మనసు ఒప్పట్లేదు చాలామందికి. అయితే ఈ యొక్క స్త్రీ 2 నాణాలంతే, 2 కాసులని తర్జుమా చేశారు చాలా మన యొక్క భాషలో. నిజానికి కాసులు కాదు, కాసులు అంటే మనం ఏదో బంగారం కాసు అనుకుంటున్నాం, అలా కాదు. ఇది చిన్న చిన్న నాణ్యం అనమాట. మన యొక్క భాషలో చెప్పుకోవాలంటే 2 పైసలు. 2 పైసలు అయితే ఏమీ రాదు మనకు తెలుసు.
అయితే పోనీ ఆ రోజుల్లో కూడా 2000 సంవత్సరాల క్రిందట కూడా ఆ 2 పైసలకి ఏమీ కూడా వచ్చే అవకాశం లేదు. చిన్న కానుక అంటే చిన్న నాణ్యం అంతే ఉంది పాపం తనకి. ఆ ఉన్నదే వేసేసింది ఏకంగా. అప్పుడు యేసుప్రభు వారు దాన్ని చూచి శిష్యులను పిలిచి ఆ యేసుప్రభు శిష్యులతో అన్నారు, ఇక్కడ ఉన్న వారందరికంటే కూడా ఈ స్త్రీ ఎక్కువ ఇచ్చింది అన్నారు. ఆ యొక్క స్త్రీని చూస్తుంటే తెలిసిపోతుంది తన యొక్క వస్త్రధారణ అంతా కూడా విధవరాలు, పేదరాలు. ఎలాగిచ్చింది ఎక్కువ అనుకున్నారు వారు. దాన్ని విన్నవారు కూడా అదే అనుకుని ఉంటారు. తక్కిన వారు ఏకంగా సంచులతో తెచ్చేసేస్తున్నారు వారి నాణ్యాలు, ఎక్కువ కానుక, పెద్ద కానుక. అయితే యేసుప్రభు వారు అన్నారు, తక్కిన వారందరూ కూడా వారికి ఉన్న దానిలో కొంత తెచ్చారు. ఇక పేద విధవరాలు మాత్రం ఉన్నదంతా వేసేసింది. తనకున్నది ఇక అదే, ఇంకేమీ లేదు తన చేతిలో, తన ఇంటి దగ్గర కానీ ఏమీ లేదు, ఉన్నదంతా వేసేసింది. చూచారా, దేవుని కొరకు ఉన్నదంతా సమర్పించేసింది. ప్రియ సోదరి సోదరులారా, మనం కూడా అలాగా ప్రభువు కొరకు, ఆయన పరిచర్య కొరకు, లేకపోతే ఆలయ నిర్మాణం కొరకు, ఉద్యోగ సభల కొరకు మనం ధారాళంగా ఇస్తున్నామా? మనం కానుకలు ఇవ్వటానికి ఎప్పుడు కూడా వెనుదీయవద్దు. అయితే మరొక విషయాన్ని మనం గమనించాలా. అదేమిటంటే యేసు ప్రభు వారు అంతకు ముందు రోజునే కదా ఆ దేవాలయం దగ్గర జరుగుతున్న ఆ అక్రమ దందా ఏం చేశారు వారు? గత పాఠంలో మనం చెప్పుకున్నాం. ఆ దేవాలయం దగ్గర ప్రాంగణంలో అన్యజనుల కొరకు ఒక ప్రాంతాన్ని పెట్టారు. అన్యజనులు ఎవరైనా ఉన్నట్లయితే, నిజదేవుని తెలుసుకున్నట్లయితే వారు అక్కడికి వచ్చి అక్కడ ప్రార్థన చేసుకోవచ్చు, అక్కడ కూర్చుని అక్కడ ఆరాధనలో పాల్గొనవచ్చు. కానీ ఎవరు కూడా దేవాలయంలో అడుగు పెట్టడానికి వీల్లేదు, ఒట్టి యాజకులు మాత్రమే వెళ్ళాల. ఎంతటి వారైనా, రాజు అయినా సరే దేవాలయం లోనకు వెళ్ళటానికి అవకాశం లేదు. అప్పుడు అక్కడ గత పాఠంలో మనం నేర్చుకున్న రీతిగా పావురాయల్ని, గువ్వల్ని అమ్ముతున్నారు, బలి పశువులను అమ్ముతున్నారు. అక్కడ యొక్క గొర్రె పిల్లల్ని, వాటిల్ని అక్కడ యొక్క విదేశాల నుంచి తెచ్చుకున్న డబ్బుకు వారు డబ్బు మార్పిడి చేస్తున్నారు. అక్కడ అంటే చిల్లరేస్తున్నారు అనమాట. యేసుప్రభు వారు దాన్ని చూచి మార్కు సువార్త 11:17 మార్కు సువార్త 11:17 నా దేవాలయం అందరికీ కూడా, అన్ని దేశాల వారికి కూడా ప్రార్థనా మందిరం అనబడుతుంది, మీరు దీన్ని దొంగల గుహగా మార్చేశారు. కారణం అక్రమ దందా జరిపారు అక్కడ ఈ యొక్క మత నాయకులు, మత పెద్దలు కలిసి. ఈ విషయాన్ని మనం నేర్చుకున్నాం. అయితే దీన్ని దొంగల గుహగా మార్చేశారని చెప్పిన యేసు ప్రభు వారు మాత్రం, మీరు కానుకలు ఇవ్వద్దు ఇప్పటి నుంచి, ఇక్కడ వీరు చాలా అవినీతి చేసేస్తున్నారు, కానుకలు ఇవ్వటం మానేయండి అని మాత్రం అనలేదు సుమా. ఆ పేదరాలు ఇచ్చిన చిన్న కానుకనే ఆయన ఎంతో పొగిడారు. కారణం మనం భక్తితో, విశ్వాసంతో, అది చిన్న కానుకైనా సరే, లేకపోతే చిన్న ప్రయత్నం అయినా సరే, మనం కొంత మన సమయాన్ని ప్రభువు కొరకు కేటాయించి ఆయన పరిచర్యలో చిన్నగా పాల్గొన్నా సరే దానిని గుర్తిస్తారు ఆయన. యేసుప్రభు దాన్ని గుర్తించారు. ఈ యొక్క స్త్రీ చేసిన, హృదయపూర్వకంగా ఇచ్చిన ఆ చిన్న కానుకని. ప్రియ సోదరి సోదరులారా, కనుక ఈ ఆధ్యాత్మిక పాఠాన్ని కూడా మనం నేర్చుకోవాలా. అదేమిటంటే కొన్ని ప్రాంతాల్లో, కొన్ని సంఘాల్లో వారు ఏం చేస్తున్నారు, మేము కానుకలు ఇక సమస్త వారికి పంపించం పైకి. కారణం వారు మాకు చేయవలసిన సహాయం చేయట్లేదు, లేకపోతే మాకు సంఘాన్ని పట్టించుకోవట్లేదు, మా అవసరాలు వారు ఏ విధంగా కూడా మాకు తోడ్పడటం లేదు, కానుకలు ఆపేస్తాం అన్నట్టుగా బెదిరిస్తున్నారు కొన్ని చోట్ల. కొంతకాలం వారు ఆపేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో విచారం ఏంటంటే ఆ కానుకలను ఆపేసి దుర్వినియోగపరుస్తున్నారు కూడా. అయితే ప్రియ సోదరి సోదరులు, అక్కడ యేసుప్రభు వారు చూడండి, కానుకలు ఆపేయమని చెప్పలేదు. నిజమే, అక్కడ అవినీతి జరుగుతుంది అక్కడ దేవాలయం దగ్గర. అలాగే బహుశా కొన్ని సంఘాల్లో, కొన్ని సంస్థల్లో అటువంటి కానుకల విషయంలో అవినీతి జరుగుతూ ఉండొచ్చు. అయితే దానిని మనం ఒక సాకుగా తీసుకొని కానుకలను ఆపవద్దు. కారణం అనేక మంది విశ్వాసులు కానుకలు దేనికి ఇస్తున్నారు? ప్రభు పరిచర్య ముందుకు కొనసాగాలని, దాని కొరకు ఖర్చు పెట్టాల. అయితే కొంతమంది ఆనాటి యోధా మత నాయకుల్లాగా, యోధా మత పెద్దల్లాగా వారి సొంత లాభం కొరకు, వారి స్వార్థం కొరకు ఆ యొక్క కానుకల్ని వాడుకున్నారు ఆ రోజుల్లో కూడా. కొంతమంది ఒకవేళ అలాంటి పని చేస్తున్నట్లయితే తప్పకుండా దేవుని యొక్క శిక్ష వారికి వస్తుంది. దేవుని యొక్క శిక్ష నుంచి ఎవ్వరూ కూడా తప్పించుకోలేరు. ఈ విషయాన్ని మనం అందరం కూడా నేర్చుకోవాలి. కనుక దేవునికి ఇవ్వటంలో మనం వెనుదీయవద్దు.
మార్కు సువార్త 13వ అధ్యాయంలో యేసు ప్రభు వారు శిష్యులు పగలంతా దేవాలయం దగ్గరే వారు గడుపుతూ సాయంత్రం ఆ దేవాలయం దగ్గర అనగా దేవాలయం దగ్గర బోధిస్తూ వచ్చిన వారికి స్వస్థత కార్యాలు చేస్తూ ఈ విధంగా గడిపేవారు. సాయంత్రానికి అక్కడి నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న బేతనీకి వెళ్ళిపోయి ఆ లాజర్ గారింటి వద్ద వారు బస చేసేవారు. వారు వెళ్ళిపోతుంటే వారు యేసుప్రభు వారు శిష్యులు దేవాలయం దగ్గర నుంచి వెళ్తుంటే యేసుప్రభు వారు అనేక మార్లు వచ్చారు దేవాలయం దగ్గరికి. శిష్యులు అన్నారు, బోధకుడా చూడండి, మన యొక్క దేవాలయం ఇక్కడ ఉన్న బిల్డింగ్లు ఎంత సుందరంగా ఉన్నావో. కారణం పాలరాతితో కట్టారు, తెల్లని పాలరాయి. దాంతోపాటు ఆ యొక్క దేవాలయపు గోడలకు కొన్ని వజ్రాలు, రత్నాలు అలాంటివి కూడా పొదిగారు. చూడటానికి ఎంతో అందంగా, మనం అంటాం కదా మన భాషలో, చూడటానికి 2 కన్నులు కూడా చాలవు, అంత సుందరంగా ఉండేది దేవాలయం ఆ రోజుల్లో. దాన్ని చూపించారు ప్రభువుకు. ప్రభువారు అన్నారు, మీరు చూస్తున్నారు కదా ఈ సుందరమైన దేవాలయం అంతా కూడా పాలరాతితో కట్టారు. ఒక రాయి ఇంకొక రాయి మీద ఉండకుండా పడిపోతుంది, అంటే నేలమట్టం అయిపోతుంది, అనగా ఈ దేవాలయం నాశనం అయిపోతుంది అని ప్రభు చెప్పారు. ఈ విషయాలు మార్కు సువార్త 13వ అధ్యాయం మొదటి 13 వచనాల్లో మనం చదువుతున్నాం. అక్కడి నుంచి ఎప్పుడైతే యేసు ప్రభు వారు ఈ దేవాలయం ఒక రాయి మీద ఒక రాయి లేకుండా పడిపోతుంది అన్నారో, ఆ మాటలు విన్న యేసు ప్రభు యొక్క శిష్యులకు గుండెల్లో రాయి పడిపోయినట్టు అయిపోయింది. వారికి చాలా పెద్ద షాక్ అన్నమాట. అంటే ఇంకా వారు తేరుకోలేనంతగా ఆ మాటలు వారిని వేధించేసాయి. కారణం, వారి ఉద్దేశం ఏంటంటే యూదుల యొక్క నమ్మకం ఆ రోజుల్లో ఆ దేవాలయం నిరంతరం ఉంటుంది, ఈ భూమి గతించిపోయే వరకు, ఈ భూమి నాశనం అయిపోయే వరకు కూడా దేవాలయం ఉంటుంది అన్నది వారి యొక్క నమ్మకం. అప్పుడు దేవాలయం దగ్గర నుంచి నడుచుకుంటూ కిందకి వెళ్ళారు. దేవాలయం కొండ మీద ఉన్నది కదా, మోరియా కొండ మీద, మోరియా పర్వతం మీద ఉంది. కిందకి నడుచుకుంటూ వెళ్ళారు. అక్కడికి 1 కిలోమీటర్ దూరం అంతే. ఆ కిందకి వెళ్ళిన తర్వాత అక్కడ చిన్న కిడ్రాన్ లోయ అంటాం, చిన్న కాలువలాగా అనమాట. సాధారణంగా నీళ్ళు ఏదో వర్షాకాలంలో తప్ప నీళ్ళు ఎక్కువ ఉండవు, అక్కడ ఆరిపోయే ఉంటుంది. దాన్ని దాటుకుంటూ వెళ్తే, ఆ చిన్నదే అది, దాన్ని దాటుకుంటూ వెళ్తే అక్కడ ఒలీవ పర్వతం స్టార్ట్ అవుతుంది అనమాట. ఆ ఒలీవ పర్వతం చుట్టూ కూడా, ఆ ఒలీవ పర్వతం స్టార్టింగ్లో ఉన్నదే గెత్సెమనే తోట. గెత్సెమనే తోట అంతా కూడా ఒలీవ చెట్లే. ఆ ఒలీవ చెట్లు పండ్లు తింటారు, ఆ చెట్ల పండ్లు, దాని యొక్క గింజలు చాలా ప్రాముఖ్యం. దానిలోంచి ఒలీవ నూనె తీసుకుని ఆ ఒలీవ నూనెని వారు వంటకి తక్కిన వారు తలకు రాసుకోవటానికి కూడా అదే వాడతారు. యేసు ప్రభు వారి శిష్యులు ఆ యొక్క గెత్సెమనే తోటలోంచి నడుచుకుంటూ కొండ ఎక్కేశారు. ఇది ఒలీవ కొండ. ఎక్కేసి దాని మీద కూర్చున్నారు. దాని మీద కూర్చుంటే వారు ముందు ఉన్నది ఆ యెరూషలేము నగరం. యెరూషలేము నగరం కూడా కొండ మీద. అంటే ఈ 2 కొండలు అనమాట. ఒకటేమో సియోను పర్వతం అంటున్నాం, తర్వాత దేవాలయం ఉన్నదేమో మొరియా పర్వతం అంటున్నాం. 2 కూడా పక్క పక్కలనే ఉన్నాయి. దానికి ఆపోజిట్లోనే ఉన్నది ఈ యొక్క ఒలీవ పర్వతం. అయితే దానికి దీనికి కొన్ని గజాలు తేడా అంతే, ఆ పర్వతాలకి ఈ పర్వతాలకి. అక్కడ కూర్చునేటప్పటికి వారికి చక్కగా కనిపిస్తుంది దేవాలయం. ఆ సాయంత్రం వేళ ఆ యొక్క ప్రొద్దు కుంకుతూ, అనగా సాయంత్రం అయిపోతుంది కనుక ఆ యొక్క సూర్యుడు పడమటి వైపు నుంచి ఆ దేవాలయం మీద తెల్లని పాలరాయి మీద పడితే ఇక చాలా సుందరంగా ఉంది. దాన్ని చూస్తూ శిష్యులు అడిగారు, ఎవరు? పేతురు గారు, ఆయన సహోదరుడు ఆంద్రేయ గారు, యాకోబు గారు, ఆయన సహోదరుడైన ప్రకటన గ్రంథం రాసిన యోహాను గారు, ఈ 4 కలిసి ప్రభువుని అన్నారు, మీరు చెప్పారు కదా ఈ యొక్క దేవాలయం వారికి ముందే కనిపిస్తుంది, వారి కళ్ళ ముందే ఆ దేవాలయం ఆ ముందు కొండ మీద ఒక రాయి మీద ఒక రాయి లేకుండా పడిపోతుంది అన్నారు కదా, మరి ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? మీరు అక్కడ సూచన ఏమిటి? ఈ లోకాంతం ఎప్పుడు? అనగా ఈ దేవాలయం నాశనం అయిపోవటం అంటే అది లోకాంతం, ఈ దేవాలయం నాశనం అయిపోవటం అంటే అది ఆయన రాకడ అన్నది వారు అర్థం చేసుకొని, ఈ లోకాంతం ఎప్పుడు, మీ రాకడ సమయం ఎప్పుడు, సూచనలు ఏమిటి మాకు చెప్పండి అన్నారు. ఈ యొక్క దేవాలయం నాశనం అయిపోతుంది. ఈ దేవాలయం నాశనం అయిపోయినట్లయితే ఇక ఏ విధమైన బలి అర్పణలు ఉండవు. వారు జరుపుకుంటున్న ఈ పండగలు, పస్కా పండుగ, పెంతెకోస్తు పండుగ, వారికి ఉన్న ఆ 6 పండుగలు కూడా వారు జరుపుకోవటానికి అవకాశం లేదు. కారణం దేవాలయం ఉంటేనే అవి జరుపుకోవాలా.
ఇక బలి అర్పణ చేయడానికి అవకాశం లేదు. కనుక దేవాలయం నాశనం అయిపోతుంది అని చెప్పారు యేసుప్రభు వారు. యేసుప్రభు వారు చెప్పింది క్రీస్తు శకం 31వ సంవత్సరంలో, ఇది ఏప్రిల్ మొదటి వారం అని బైబిల్ పండితులు చెప్తున్నారు. అప్పటి నుంచి 40 సంవత్సరాల తర్వాత యేసుప్రభు చెప్పినట్లుగానే అక్షరాల ఆ దేవాలయం కూల్చివేయబడ్డది రోమా సైనికుల ద్వారా. 40 సంవత్సరాలు దేవుడు వారికి ఆ కృపకాలం ఇచ్చారు. యేసుప్రభు వారు ఈ విషయాలు చెప్పిన కొన్ని రోజులకి ఆయన సిలువ వేసేశారు ఆ వారంలోనే. తర్వాత ఆయన 3వ దినాన్ని లేచారు. 40 దినాలు అనేక మందికి ప్రత్యక్షమై మరి పరలోకం వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత 40 సంవత్సరాలు ఇచ్చారు అవకాశం వారు మార్పు చెందడానికి, కృపకాలం ఇచ్చారు ప్రభు వారు. అయినప్పటికీ వారు స్పందించలేదు, మారుమనసు పొందలేదు. ఆయన యొక్క శిష్యులు అనేకమైన శ్రమలు పెట్టారు. యేసుప్రభు నమ్ముకున్న క్రైస్తవులు ఎంతో హింసలు పెట్టారు. ప్రభు చెప్పినట్లుగానే 40 సంవత్సరాల తర్వాత దేవాలయం అంతా కూడా కూల్చబడ్డది రోమా సైనికుల ద్వారా. అనగా దేవుడు చెప్పిన వర్తమానం, ఈ ప్రవచనాలు ఖచ్చితంగా అక్షరాల నెరవేరాయి. మార్కు సువార్త 13:6 యేసుప్రభు వారు అన్నారు, ఆయన నామం పేట అనేక మంది అబద్ధ క్రీస్తులు వస్తారని చెప్పారు. ఇదే విషయాన్ని మార్కు సువార్త 13:22-23 కూడా ప్రభు వారు అన్నారు, అబద్ధ క్రీస్తులు వస్తారు, అబద్ధ ప్రవక్తలు వస్తారు, అనేకమైన సూచక్రియలు చేస్తారంటే అనేకమైన అద్భుతాలు చేస్తారు, వీలైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసం చేసేస్తారని చెప్పబడ్డది. ప్రియ సోదరి సోదరులారా, ఇది ఖచ్చితంగా ఈ 2వ రాకడకు ముందు జరుగుతున్న ప్రవచనం. మనం అనుకుంటున్నాం యేసు ప్రభు రాకముందు ఇంకా అబద్ధ క్రీస్తులు వస్తారు, అప్పుడు నేను నమ్ముతాను, అప్పుడు నేను విశ్వాసంగా ఉంటానని కొంతమంది అనుకుంటున్నారు క్రైస్తవులు కూడా. ఇప్పుడు మనకున్న యొక్క ఆధారాల ప్రకారంగా, మనకున్న దాఖలాల ప్రకారంగా ప్రపంచంలో అనేక చోట్ల మామూలు మనుషులే నేనే క్రీస్తునని చెప్పుకుంటున్నారు. అలాంటి వారు దాదాపుగా మనం ఇంటర్నెట్లో చూసినట్లయితే 300 దాకా ఉన్నారు ఏకంగా ప్రపంచం అంతా. దేవునికి స్తోత్రం, మన ప్రాంతంలో లేరు అలాంటి వారు చెప్పుకునేవారు. ఉదాహరణకు అక్కడ రష్యాలో సైబీరియాలో విసారియన్ టోరోప్ అంటారు, ఆయన పోలీసు, ట్రాఫిక్ పోలీసు. అలాంటి వ్యక్తి ఆ ఉద్యోగం మానేసి నేనే క్రీస్తునని చెప్పుకుంటున్నాడు. ఇంకా బ్రతికే ఉన్నాడు. ఆయన నమ్మేసి ఆయన మాటలు 100లో కాదు 1000లో ఆయనకి భక్తులు వచ్చేసారు. ఇప్పుడు నేనే క్రీస్తునని చెప్తున్నాడు, మిమ్మల్ని అందరూ పరలోకం తీసుకెళ్తానంటున్నాడు. ఏదో సామాన్యులు కాదు, పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వారు, డాక్టర్లు, ఇంజనీర్లు, అలాంటి వారు కూడా వారు ఉద్యోగాలు మానేసి ఆయన దగ్గరే ఉండి ఆయన్ని పూజిస్తున్నారు. విసారియన్ టోర్, మీకు సమయం ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇంటర్నెట్లో చూడండి, మీ ఫోన్లో కానీ, మీ ల్యాప్టాప్లో కానీ, మీ యొక్క డెస్క్టాప్లో కానీ. విసారియన్ టోరోప్ ఈ నేనే క్రీస్తునని చెప్పుకుంటున్నాడు. ఇంకో మహానుభావుడు ఉన్నాడు ఆస్ట్రేలియాలో, యాలన్ జాన్ మిల్లర్. ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆ ఉద్యోగం మానేసి ఆయన పెళ్ళి అయిపోయింది కూడా. ఆయనకు భార్య ఉంది, ఆవిడ పేరు మేరీ, భార్య పేరు మేరీ. ఆయన అంటున్నాడు నేనే క్రీస్తుని, మిమ్మల్ని అందరం కూడా పరలోకం తీసుకెళ్తాను. మరి ఎవరొకరు అడుగుతారు కదా, ముఖ్యంగా ఈ యొక్క వార్తలు న్యూస్ పేపర్లో, వార్తాపత్రికల్లో, టీవీలో వేసేవారు. వారు వచ్చి మరి ఈవిడెవరండి, యేసు ప్రభువు భార్య ఏంటంటే, లేదు ఆవిడ 2000 సంవత్సరాల కిందట మగ్దలేని మరియా ఇప్పుడు నాకు భార్యగా పుట్టింది అంటున్నాడు. ఆయన నేనే క్రీస్తుని అంటున్నాడు, మిమ్మల్ని అందరూ పరలోకం తీసుకెళ్తాను అంటున్నాడు. ఆయన కూడా నమ్మేవారు 100లో ఉన్నారు, ఆయన పూజించేవారు. ఈ 2 ఒట్టి ఉదాహరణలే చెప్తున్నాను మీకు. ఇలాంటి వారు చాలామంది ఉన్నారు, దాదాపు 300 పైనే ఉన్నారు ప్రపంచం అంతట్లో కూడా. కనుక ఖచ్చితంగా ఇలా చెప్పుకునేవారు చాలామంది చిన్న చిన్న అద్భుతాలు కూడా చేస్తున్నారు. అద్భుతాల ద్వారా అనేక మంది అమాయకుల్ని వారు ఆకర్షిస్తున్నారు. ప్రియ సోదరి సోదరులారు, మనం కూడా ఈ కడవరకాల చివరి దినాల్లో అనేక మంది ఈ విధంగా అద్భుతాలు చేసి ప్రజలను ఆకట్టుకొని వారిని పెడదారి పట్టిస్తున్నారు. వాక్యంలో లేని విషయాలు చెప్తున్నారు. ప్రజలు వారు కలిగిన చిన్న అద్భుతాన్ని బట్టి వారు ఈయనే క్రీస్తని, ఆయన్నే పూజించేవారు వేల కొలదే ఉన్నారు ప్రపంచం అంతా. దీని ద్వారా మనం నేర్చుకుంటున్నది ఏంటి, ఖచ్చితంగా మనం జీవిస్తున్నది కడవరకాల చివరి దినాలు. ఇవన్నీ కూడా నెరవేరుతున్నాయి మన కళ్ళ ముందే. ప్రభు త్వరగా వస్తారు. మార్కు సువార్త 13:7-8 ప్రభు అన్నారు, యుద్ధాల గురించి చెప్తూ దేశం పైకి దేశము, రాజ్యం పైకి రాజ్యం యుద్ధాలు వస్తాయని చెప్పారు ప్రభు వారు. అంటే యుద్ధాలు ఏమి కొత్తవి కాదు. యేసు ప్రభు పుట్టక ముందు కూడా, ఆ పూర్వకాలంలో బీసీ టైం అంటున్నాం కదా దాన్ని, క్రీస్తు పూర్వం కూడా అనేకమైన యుద్ధాలు జరిగాయి. క్రీస్తు వారి తర్వాత, క్రీస్తు వారి కాలంలో కూడా కొన్ని యుద్ధాలు జరిగాయి. క్రీస్తు ప్రభు చనిపోయి పరలోకం మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత కూడా అనేక యుద్ధాలు జరిగాయి. కానీ కడవరకాల చివరి దినాల్లో
భయంకరమైన యుద్ధాలు. కారణం ఇప్పుడు మనకి మానవులకు అందుబాటులో ఉన్న మారణ ఆయుధాలు ఇక ఏ తరంలో కూడా లేవు. ఒక్క బాంబు వేస్తేనే ఇక ఆ నగరం అంతా తుడిచిపెట్టుకుపోయే అలాంటి అణుబాంబులు, హైడ్రోజన్ బాంబులు, రకరకాల బాంబులు వచ్చేసాయి. కనుక దానివలన ఎంతోమంది చనిపోతున్నారు. దాంతోపాటు ఎక్కడికి వెళ్ళక్కర్లేకుండా మిసైల్ అంటున్నారు కదా ఈ రోజుల్లో, క్షిపణి అంటున్నాం మన భాషలో. అది అక్కడి నుంచి వేశారంటే అది వెళ్ళి వారు ఎక్కడ కావాలంటే అక్కడ పడిపోతుంది దాని యొక్క టార్గెట్. అంటే అంత యుద్ధంలో నైపుణ్యత సంపాదించేశారు. కనుక యుద్ధాలు వస్తాయి. మనందరికీ తెలుసు ఆ యొక్క రష్యా ఉక్రెయిన్ యుద్ధం 3 సంవత్సరాలు అయిపోతుంది, ఇంకా కొనసాగుతుంది. చాలామంది చనిపోతున్నారు. దాంతోపాటు 11 నెలల క్రిందట ప్రారంభమైన ఇస్రాయేలు ఆ యొక్క పాలస్తీనులు లేకపోతే ఇస్రాయేలు గాజా మధ్య యుద్ధం, దీనిలో కూడా వేల మంది చనిపోయే రకంగా మనందరికీ తెలుసు ఆ విషయాలు. ప్రియ సోదరి సోదరులారా, ఇవన్నీ కూడా మనకు తెలియజేస్తున్నది ఏమిటి? ఖచ్చితంగా ఇవన్నీ కూడా రెండవ రాకడ కొరకు సూచనలు మనకి. దాంతోపాటు యేసుప్రభువు వారు మనకి చెప్పారు. ఇక మార్కు సువార్తలు కూడా మనం చదువుతున్నాం. మార్కు సువార్త 13:8 భూకంపాలు వస్తాయన్నారు, కరువులు వస్తాయన్నారు, అనేకమైన భూకంపాలు. ఇప్పుడు కూడా చిన్న చిన్న భూకంపాలు ఈ సంవత్సరంలో కూడా ఇంతవరకు వచ్చాయి. అయితే గత సంవత్సరంలో పెద్ద భూకంపం ఆ టర్కీలో సిరియాలో వచ్చింది. వేల కొలది ప్రజలు 2 నిమిషాల లోపులోనే వారి ప్రాణాలు, వారి యొక్క ఆస్తి మొత్తం అంతా కూడా కోల్పోయారు. భయంకరమైన భూకంపాలు. మీకు సమయం ఉన్నప్పుడు భూకంపాలు, ఇటీవల కాలం వచ్చిన భూకంపాలన్నింటి గురించి ఒక్కసారి చదివినట్లయితే మన యొక్క శరీరం అంతా కూడా వణుకొచ్చేస్తుంది ఏకంగా. అంత భయంకరమైన భూకంపాలు, అంతమంది దారుణంగా చనిపోయారు. దాంతోపాటు కరువులు మన ప్రక్కనే ఉన్న శ్రీలంక దేశంలో, మన ప్రక్కనే ఉన్న పాకిస్తాన్ దేశంలో, మన ప్రక్కనే ఉన్న ఆఫ్ఘనిస్తాన్ దేశంలో, ఆ సొమాలియా దేశంలో, అనేక దేశాల్లో కరువు తాండవిస్తుంది. కనుక ఇవన్నీ కూడా దేవుని యొక్క రాకడ కొరకు మనకి సూచనలుగా కనిపిస్తున్నాయి. అయితే మరొక విషయాన్ని కూడా ప్రభు మనకి చెప్పారు. అదేమిటంటే హేయమైన వస్తువు అని తర్జుమా చేశారు. హేయమైన వస్తువు కాదు, హేయమైన వాడు. మార్కు సువార్త 13:14 నుంచి 18 వరకు ఉన్న వాక్య భాగం. హేయమైన వాడు. ఎవరి హేయమైన వాడు? ఈ యొక్క హేయమైన వాడి గురించి యేసుప్రభువు వారు దానియేలు ప్రవక్త గారిని జ్ఞాపకం చేశారు. దానియేలు ప్రవక్త చెప్పిన రీతిగా అన్నారు. దానియేలు గ్రంథంలో 9:27 యొక్క హేయమైన వాడి గురించి చెప్పబడ్డది. అదే రీతిగా దానియేలు గ్రంథం 11:31 దానియేలు గ్రంథం 12:11 యొక్క హేయమైన వాడి గురించి చెప్పబడ్డది. ఎవరు హేయమైన వాడంటే యెరూషలేము నగరాన్ని, యెరూషలేములో ఉన్న దేవాలయాన్ని కూల్చివేసిన వ్యక్తి. మనకు చరిత్రలో ఎవరు చేశారు? ఈ యొక్క యెరూషలేము నగరాన్ని నాశనం చేసిన వ్యక్తి. యెరూషలేములో ఉన్న దేవాలయాన్ని 70వ సంవత్సరంలో పూర్తిగా నాశనం చేసేసి అగ్నితో కాల్చివేశారు దేవాలయాన్ని, యెరూషలేము నగరాన్ని కూడా. ఎవరు చేశారంటే చరిత్ర ఎంతో విపులంగా మనకు చెప్తుంది. టైటస్ అని రోమా సైన్యాధ్యక్షుడు. ఆ రోజుల్లో టైటస్ 70వ సంవత్సరం, క్రీస్తు శకం 70వ సంవత్సరంలో ఆయన తన యొక్క సైన్యంతో వచ్చి తను 64,000 మంది సైన్యం ఆయనకి, వారందరినీ తీసుకొచ్చి యెరూషలేము చుట్టూ ముట్టడి వేసేసి 5 నెలల పాటు ఆ యొక్క యెరూషలేము ముట్టడి వేసేశారు. కనుక యెరూషలేములో ఉన్న దేవుని దేవాలయాన్ని దేవుడు అనుమతించారు. కానీ వారి యొక్క దుర్మార్గత వలన. ఎవరి దుర్మార్గత? ఆనాటి పాలకులు, ప్రజలు కూడా దేవుని మాట పట్టించుకోలేదు, యేసుప్రభు మాట వినలేదు. యేసుప్రభుని సిలువేసి చంపేశారు. ఆయన తర్వాత ఆయన బోధలు చెప్తున్న, ఆయన వాక్యాన్ని ఇతరులకు చెప్తున్న స్టెఫెను రాళ్లతో కొట్టి చంపేశారు. తర్వాత ఆయన శిష్యుడైన యాకోబును తల నరికి చంపేశారు. కనుక అనేక మందిని హతం చేసేశారు. కనుక పరిశుద్ధుల రక్తం చిందించబడ్డది. కనుక యెరూషలేము నగరంలో దేవుడు యెరూషలేము నగరాన్ని విడిచిపెట్టేశారు. ఆయన కృపను తొలగించారు, ఆయన భద్రత తొలగించారు. కనుక యెరూషలేము నగరాన్ని నాశనం చేసిన ఆ యొక్క హేయమైన వాడు ఆ యొక్క టైటస్ అనే రోమా సైన్యాధ్యక్షుడు. తర్వాత కాలంలో ఆయన రాజు అయిపోయాడు. కనుక ఇది హేయమైన వాడు ఖచ్చితంగా ఈ యొక్క టైటస్ అని బైబిల్ పండితులు మనకు చెప్తున్నారు. అదే రీతిగా మార్కు సువార్త 13:14-15 మనం చూసినట్లయితే ప్రభువారు అన్నారు, మీరు ఎప్పుడైతే ఈ యొక్క శత్రు సైన్యాన్ని, ఈ శత్రువుల సైన్యాన్ని, ఎవరు శత్రువులు? రోమా సైన్యం, ఈ నగరాన్ని ముట్టడించడం చూస్తారు, అంటే నగరం చుట్టూ కూడా వారు ముట్టడి వేసేస్తారో అదే మీకు ఆనవాలు. ఈ యొక్క
యెరూషలేము నగరం పూర్తిగా నాశనం అయిపోతుందని మీరు తెలుసుకోండి. కనుక మీరు చేయవలసింది ఏంటంటే ఈ నగరంలో నుంచి పారిపోండి. ఎక్కడికి? కొండలకి వెళ్ళిపోండి. ఒకవేళ ఎవరైనా సరే గ్రామాల్లో ఉంటే యెరూషలేము దగ్గరికి రావద్దు, యెరూషలేము లోనికి రావద్దు అని యేసుప్రభు వారు హెచ్చరిక చేశారు. మనకి యేసుప్రభు విషయాలు చెప్పింది 31వ సంవత్సరం క్రీస్తు శకం. అయితే మనకున్న చారిత్రక ఆధారాలు ఏంటంటే క్రీస్తు శకం 66వ సంవత్సరంలో అప్పటి రోమా సైన్యాధ్యక్షుడు సెస్టియస్ గలాస్ అంటారు ఆయన పేరు, సెస్టియస్ గలాస్. ఆయన 30,000 మంది సైన్యంతో వచ్చేసి యెరూషలేం చుట్టూ ముట్టడించేసి 3 రోజులు, అక్టోబర్ 13వ తారీఖు నుంచి 3 రోజులు దీని చుట్టూ ముట్టడి వేసేసి ఎవరిని లోనకి వెళ్ళనివ్వలేదు, బయటకు రానివ్వలేదు, ఏ ఆహార పదార్థాలు కూడా లోనకి వెళ్ళటానికి వీల్లేదని చెప్పేశాడు. అయితే వారికి ఏమైందో మనకు తెలియదు. చరిత్రలో 3 రోజుల తర్వాత ఆ యొక్క రోమా సైన్యాధ్యక్షుడు గలాసు ఆయనకున్న 30,000 సైన్యం 2 వెళ్ళిపోదామని వాళ్ళు వెళ్ళిపోయారు అక్కడి నుంచి. ఎప్పుడైతే వెళ్ళిపోయారో యేసు ప్రభు మాటలు ఇంకా గుర్తుంచుకున్నారు. 13వ అధ్యాయం 14-15 వచనాల్లో ఎప్పుడైతే మీరు శత్రు సైన్యాన్ని చూస్తారో మీరు వెంటనే ఈ యొక్క నగరం నుంచి పారిపోండి అనగానే ఎప్పుడైతే వాళ్ళు వెళ్ళిపోయారో, ఆ యొక్క రోమా సైన్యం వెళ్ళిపోయిందో, క్రైస్తవులందరూ కూడా వారికి ఉన్న ఇళ్ళు, వారికి ఉన్న వ్యాపారాలు, వారికి ఉన్న ఆస్తి, వారికి ఉన్న అంతా కూడా విడిచిపెట్టేసి వారు ఉన్న కట్టు వస్త్రాలతో యెరూషలేం విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు. ఇల్లు విడిచిపెట్టేశారు, ఆస్తులు విడిచిపెట్టేశారు, వారికి ఉన్న వ్యాపారాలు విడిచిపెట్టేశారు, వారికి ఉన్న ఉద్యోగాలు విడిచిపెట్టేశారు, అన్ని కూడా విడిచిపెట్టేసి యేసు ప్రభు మాటలు నమ్మి వెళ్ళిపోయారు. ఆ యూదులు అనుకున్నారు పిచ్చోళ్ళు వెళ్ళిపోయారు, వీళ్ళందరూ కూడా మనకు బాగా కలిసి వచ్చింది, ఈ ఇల్లు నేను ఆక్రమించేసుకుంటాను, ఈ షాప్ నేను ఆక్రమించేసుకుంటాను అని చేసే వారు ఆక్రమించేసుకున్నారు ఆ యూదులు. ఆ పక్కన ఉన్న వారందరూ కూడా క్రైస్తవులు వెళ్ళిపోయారని సంతోషంగా ఉంది వీరికి. ఇలాగా 3.5 సంవత్సరాలు మాత్రమే జరిగింది. ఆ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. 70వ సంవత్సరం క్రీస్తు శకం 70వ సంవత్సరం ఏప్రిల్ 14వ తారీఖున మరలా ఈ టైటస్ అనే రోమా సైన్యాధ్యక్షుడు 64,000 మంది సైన్యంతో వచ్చేసి ఈ యెరూషలేము నగరాన్ని ముట్టడి వేసేశారు. ఏప్రిల్ నెల పస్కా పండుగ కాలం. పస్కా పండుగ యూదులందరూ కూడా ప్రపంచంలో ఎక్కడున్నప్పటికీ వారికి వయసు 20 నుంచి 60 సంవత్సరాల మధ్యకాలంలో ఉన్నట్లయితే పురుషులందరూ ఖచ్చితంగా రావాలా, అది దేవుని ఆజ్ఞ. కనుక పస్కా పండుగ వారు అందరూ కూడా దేశాల నుంచి వచ్చేసారు. అప్పుడు ఈ రోమా సైన్యం ఎప్పుడైతే ముట్టడి వేసేశారో ఆ యొక్క ముట్టడి ఇంగ్లీష్లో సీజ్ అంటాం, అది 5 నెలల పాటు జరిగింది. ఈ 5 నెలలు కూడా లోనికి ఏ ఆహార పదార్థాలు వెళ్ళటానికి వారు అనుమతించలేదు. నగరంలో చాలా మంది వచ్చేసారు ఈ యొక్క పండగ నిమిత్తం. దాదాపుగా ఆ రోజుల్లో ఒక 40-45 వేల మంది ఉండేవారు. కానీ పండగ గురించి డబుల్ అయిపోయారంటే 1,00,000కి పైగా జనం వచ్చేసారు. దేశాల నుంచి వచ్చేసారు కదా పండగని. అప్పుడు ఇక ఆహారం లేక అనేక మంది ఆకలితో చనిపోయారని చరిత్ర మనకు చెప్తుంది. జోసిఫస్ అంటాం ఆయన పేరు, యోధ చరిత్రకారుడు. ఆయన కూడా ఈ 5 నెలల్లో ఈ నగరంలోనే ఉన్నాడు. ఆయన రాసిన చరిత్ర ఒక్కసారి చదివినట్లయితే శరీరం అంతా కూడా వణుకొచ్చేస్తుంది మనకి. అనేక మంది ఆకలి చావులు. 5 నెలల తర్వాత ఆగస్టు 30వ తారీఖున క్రీస్తు శకం 70వ సంవత్సరం ఆగస్టు 30వ తారీఖున రోమా సైన్యం యెరూషలేము నగరంలో ప్రవేశించి కనిపించిన వారిని కనిపించినట్లే చంపేసి వారి యొక్క ఆ భవనాలన్నింటిని కూడా అగ్నితో కాల్చివేసి దేవాలయాన్ని కూడా అగ్నితో కాల్చివేశారు. ఆ దేవాలయంలో ఉన్న బంగారు, వెండి ఆ పాత్రలన్నీ కూడా తీసుకెళ్ళిపోయారు. వట్టి ఆ సువర్ణ దీపం, 7 దీపాల సువర్ణ దీపమే 48 కేజీలు బంగారం. అనేకమైన పాత్రలు బంగారంతో చేసినవి అక్కడ దేవాలయంలో, అవన్నీ తీసుకువెళ్ళిపోయారు రోమా నగరానికి. అయితే జోసిఫస్ గారు రాసిన చరిత్రలో ఏమిటంటే ఒక్క క్రైస్తవుడు కూడా చంపబడలేదు, ఒక్క క్రైస్తవుడు కూడా లేడు ఈ నగరంలో. కారణం 3.5 సంవత్సరాలకు ముందు ఆ ముందొచ్చిన రోమా సైన్యం ఎప్పుడైతే వెళ్ళిపోయిన మరుక్షణం వీరందరూ కూడా కొండలకు పారిపోయారు, వారికి ఉన్నవన్నీ కూడా విడిచిపెట్టేసింది. కారణం యేసు ప్రభు మాటలు నమ్మారు, ఆ ప్రకారంగా వారు చేశారు. కనుక ఒక్క క్రైస్తవుడు కూడా యెరూషలేములో లేడు, కనుక ఒక్క క్రైస్తవుడు కూడా చనిపోలేదు. ఎంతమంది యూదులు చనిపోయారు, ఎంతమంది యూదులు చంపేశారు ఈ యొక్క రోమా సైన్యం అంటే అది కూడా ఆయనే రాశారు. యోధ చరిత్రకారుడు యోసిఫస్ ఆ నగరంలోనే ఉన్నాడు ఆ రోజున ఆయన. అయితే చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నింటిలో కలిసి 11 లక్షల మంది యూదులను చంపేశారు ఈ యొక్క రోమా సైన్యం. ఒక్క క్రైస్తవుడు కూడా చనిపోలేదు. దేవునికి స్తోత్రం. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు మాటలు నమ్ముతున్నామా? దాని ప్రకారంగా జీవిస్తున్నామా? ఈ కడవరకాల చివరి దినాల్లో ఆయన మాటలు నమ్మినట్లయితే అదే భరోసా మనకి. ఆ ప్రకారంగా చేయాలి, నమ్మటమే కాదు, ఆ ప్రకారంగా మనం జీవించాలా. ప్రభు త్వరగా వచ్చేస్తున్నారు రెండోసారి. మనం ఊహించిన దానికంటే త్వరగా వస్తున్నారు. ఇది యెరూషలేముకు పట్టిన గతి. దేవాలయం, యెరూషలేం నగరం కూడా పూర్తిగా నాశనం అయిపోయాయి.
ఇక యెరూషలేం పట్టణం చాలా కాలం వరకు కట్టబడలేదు, కానీ తర్వాత 1537 సంవత్సరంలో ఒక ముస్లిం రాజు గారు, సులేమాన్ ద మ్యాగ్నిఫిసెంట్ ఆయన పేరు, ఆయన టర్కీ నుంచి యెరూషలేం వరకు కూడా పరిపాలన చేశాడు. ఆయన కాలంలో మరలా ఈ యొక్క కోట గోడలు మరలా కట్టారు. కారణం 70వ సంవత్సరంలో యెరూషలేంని కాల్చివేయటమే కాదు, దాని చుట్టూ ఉన్న దేవాలయపు గోడలు కూడా విరగొట్టేశారు. వాటిని మరలా చుట్టూ ఉన్న కోట గోడని 1537 సంవత్సరం నుంచి 4 సంవత్సరాలు పట్టింది ఆయనకి. ఎంతో డబ్బు ఖర్చు పెట్టి కోట గోడ కట్టించారు దాని చుట్టూ కూడా. ఇప్పుడు ఉన్న కోట గోడ అదేనమాట. ఆ కోట గోడ వెడల్పు 8 అడుగులు, దాని ఎత్తు 39 అడుగులు, దాని వైశాల్యం 4 కిలోమీటర్లు ఇంకా ఉంది. అది పాత కోట, అనగా దావీదు గారు కట్టిన కోట ఆ పునాదుల మీదే కట్టించాడు అనమాట ఈయన. కానీ మందిరం ఎవరు కట్టలేదు. ఈనాటికి కూడా దేవాలయం మరిలా కట్టబడలేదు. చూచారా, దేవుని వర్తమానం ఒక రాయి ఇంకొక రాయి మీద ఉండకుండా పడిపోతుంది అన్నారు. అది అక్షరాల నెరవేర్త. ఇంకా చాలా మంది అనుకుంటున్నారు ఈ యొక్క దేవాలయం మళ్ళీ కట్టబడుతుంది, అప్పుడే రెండో రాకడ వస్తుందని వారు కూడా ఉంటున్నారు. అది నిజం కాదు, వాక్యంలో లేదు ఎక్కడ కూడా. అది వారు ఊహ అంతే. కనుక సాతాను ఈ విధంగా మోసం చేసేస్తున్నాడు. ఆ యెరూషలేంలో ఉన్న దేవాలయం మళ్ళీ తిరిగి కట్టబడకపోతే రెండవ రాకడ రాదంటున్నారు. అది సరికాదు, వాక్యంలో లేదు అది ఎక్కడ కూడా. దాన్ని కట్టడం రెండవ రాకడికి ఏ కనెక్షన్ లేదు. అయితే యేసుప్రభు చెప్పినట్లు అది మరలా కట్టబడదు. చాలా మంది కట్టబడుతుంది అన్నట్లుగా దానికి కానుకలు కూడా పంపిస్తున్నారు యెరూషలేం నగరానికి. అయితే అది కట్టబడినట్లయితే ఏమవుతుంది అనగా, ఈ దేవాలయం మరలా నిర్మించబడితే ఏమవుతుంది, ఆ మరుసటి రోజు నుంచి మళ్ళీ బలియార్పణ మొదలు పెట్టేస్తారు. బలియార్పణ వారు మొదలెట్టినట్లయితే యేసుప్రభు చేసిన ఆ గొప్ప శిలువ త్యాగానికి వ్యర్థం, దానికి ఉపయోగం లేదు. కానీ మరి వారు అర్పించే ప్రతి గొర్రెపిల్ల ఎవరికి సాదృశ్యం? యేసుప్రభు ఆయన యొక్క శిలువ త్యాగానికి సాదృశ్యం. ఆయన వచ్చారు, చనిపోయారు, కనుక మరలా ఈ యొక్క బలియార్పణలు చేయవలసిన పని లేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:10 ఆయన మన కొరకు ఒకేసారి శిలువ మీద బలియాగం అయిపోయారు. మరలా ఇంకెవరు చనిపో అవసరం లేదు, ఏ గొర్రె పిల్లల్ని దేన్ని అర్పించవసరం లేదు. కనుక ఆ దేవాలయం కట్టబడితే మరలా బలియార్పణలు మొదలు పెడతారు. కనుక దేవుడు దాన్ని అనుమతించట్లేదు. అదే స్థానంలో యొక్క ముస్లిం సహోదరులు వారి యొక్క ప్రార్థనా మందిరం కట్టుకున్నారు. మసీద్ అంటాం కదా, దాన్ని కట్టుకున్నారు అనమాట. అల్లక్స్ మాస్క్ అంటారు దాన్ని. యూదులు అంటారు ఇది మా స్థలం, మా దేవుడి యొక్క మందిరం ఉండేది ఇది వరకు, తీసేయండి అంటున్నారు. వారు అంటున్నారు మేము కాదంటలేదు, మీ దేవుడిదే అయి ఉండొచ్చు ఒకవేళ, కానీ మేము వచ్చి ఇక్కడ కట్టుకున్నప్పుడు మీ వారెవరు కూడా యూదులు ఇక్కడ లేరు, ఎందుకు కడుతున్నారు ఇక్కడ అని ప్రశ్నించిన వారు కూడా లేరు. మేము కట్టుకుని ఇప్పటికి 1000 సంవత్సరాలు దాటిపోయింది, ఇప్పుడు ఎలా తీస్తాం, మేము తీయం దీన్ని అంటున్నారు. మరి అది బలవంతంగా తీయించాలంటే మళ్ళీ ప్రపంచ యుద్ధానికే దారి తీస్తుంది. కనుక దాన్ని కట్టలేకపోతున్నారు. వారు కట్టడానికి కావాల్సిన కొన్ని కోట్ల రూపాయలు విరాళంగా ఇస్తున్నారు చాలా మంది యూదా మతస్థులు. కానీ డబ్బున్నది కానీ ఆ స్థలంలోనే కట్టాలన్నది వారి కోరిక. కారణం అక్కడే దేవుడు దావీదు గారికి చూపించారు ఇక్కడ కట్టమని. మోరియా పర్వతం మీద అక్కడే అబ్రహాం గారు తన కుమారుడైన ఇస్సాకును బలి అర్పించడానికి తీసుకువెళ్లారు. ఆయనకు బదులుగా ఒక పొట్టేలును ప్రభు అనుగ్రహించారు. ఆ స్థలంలోనే కట్టాలని ఈనాటికి వాదిస్తున్నారు వాళ్ళు. ఇంకో స్థలం అయితే పడి కట్టేద్దరు, వారికి కావాల్సిన సామాగ్రి అంతా ఉంది, డబ్బు ఉంది, కానీ ఆ స్థలాన్ని వారు ముస్లిం సహోదరులు ఖాళీ చేయట్లేదు. ఇది ఎక్కడ ఉన్న సమస్య. 2012లో ఆ ప్రాంతాలన్నీ వెళ్ళటానికి నాకు ప్రభు అవకాశం ఇచ్చారు, దేవునికి స్తోత్రం. అయితే ప్రియ సోదరులారా, కడవరకాల చివరినాల్లో ఈ యొక్క శ్రమకాలం వస్తుందని చెప్పబడ్డది. ఎవరు తెస్తారు ఈ శ్రమకాలం? మార్కు సువార్త 13:19 నుంచి చూసినట్లయితే అటువంటి శ్రమకాలం భూమి పుట్టినప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా రాదు అని చెప్పబడ్డది. అయితే ఇది 70వ సంవత్సరంలో వచ్చిన యెరూషలేంకి వచ్చిన శ్రమ కాదు సుమా, భవిష్యత్తులో రెండవ రాకడకు ముందు వచ్చే ఆ యొక్క శ్రమకాలం. ఎవరికి? క్రైస్తవులకు వచ్చే శ్రమకాలం. 70 సంవత్సరంలో ఏ క్రైస్తవులు ఒక్కడు కూడా చనిపోలేదు, యూదులకే వచ్చింది ఆ శ్రమకాలం. కారణం ప్రభువుని వారు విడిచిపెట్టేశారు కనుక, ప్రభువుని వారు సిలువేశారు కనుక. కానీ ఈ రాబోయే శ్రమకాలం అది క్రైస్తవులకు వచ్చే శ్రమకాలం. దీని గురించి దానియేలు గ్రంథం 7:25 దానియేలు గ్రంథం 8:11 నుంచి 13 వరకు ఉన్న ఆ చిన్న కొమ్ము ఎవరికి సాదృశ్యం? దానియేలు గ్రంథం 7:24 ప్రకారంగా కొమ్ము రాజుకు సాదృశ్యం. కనుక చిన్న కొమ్ము అంటే ప్రారంభంలో చిన్నగా ఉన్నది, కానీ అది చాలా విస్తరించిపోయి దానియేలు గ్రంథం 7:25 అది మహోన్నతుని యొక్క భక్తులను నలగొట్టును. అదంటే ఆ చిన్న కొమ్ముకు సాదృశ్యంగా ఉన్న రాజు అనమాట. మనకున్న యొక్క వివరాలన్నిటి ప్రకారంగా బైబిల్ పండితులు అనేక మంది చెప్పేది ఏంటంటే ఇది ఖచ్చితంగా ఎవరికి వర్తిస్తుందంటే పోపుల రాజ్యానికి వర్తిస్తుంది అంటున్నారు.
కారణం పోపులకి ఎందుకు పోల్చారు దీన్ని అనగా, మనకున్న చారిత్రక ఆధారాల ప్రకారంగా వారే ఎక్కువ మంది విశ్వాసులను హతం చేసేశారు. తర్వాత వారు ఆరాధనా దినాన్ని మార్చేశారు. వారు ఉదాహరణకు జాన్ హస్ అనే భక్తుణ్ణి, జెరోమ్ అనే భక్తుణ్ణి వాక్యం చదువుతున్నారని, బైబిల్ గ్రంథం చదివి అందరికి బోధిస్తున్నారని కాల్చి చంపేశారు, సజీవంగా దహనం చేసేశారు. వాల్డెన్సిస్ అనే ఒక ప్రజలు, వీరు ఐరోపా ఖండంలో ఉండేవారు. వారు బైబిల్ గ్రంథం చదువుతున్నారని, అనేక మంది బైబిల్ బోధిస్తున్నారని వారిని అనేక మందిని జంతువులు వేటాడినట్టుగా వేటాడి చంపేశారు. అలాగే ఆల్బిజెన్సెస్ అని, హ్యూగనెట్స్ అని, ప్యూరిటన్స్ అని అనేక మంది విశ్వాసుల్ని చంపేశారు. మనకున్న ప్రొటెస్టెంట్ చరిత్ర ఏమిటంటే, ఆ యొక్క పోపుల రాజ్యంలో 10 నుంచి 15 కోట్ల మంది, ఒక్క రోజున కాదు సుమా, 10 నుంచి 15 కోట్ల మంది విశ్వాసుల్ని వారు హతం చేసేశారు. ఎంతకాలంలో? వారికి ఇవ్వబడిన కాలం దానియేలు గ్రంథం 7 అధ్యాయం 25 వచనం ప్రకారంగా కాలము, కాలములు, అర్ధకాలం, అవన్నీ కూడా, కాలం అంటే సంవత్సరం, కాలములు అంటే 2 సంవత్సరాలు, అర్ధకాలం అంటే అర్ధ సంవత్సరం, అనగా 3.5 సంవత్సరాలు. వాటిని దినాల్లో పెట్టినట్లయితే 1260 దినాలు, 1260, 1260 దినాలు వస్తుంది. బైబిల్ ప్రకారంగా సంఖ్యాకాండం 14 అధ్యాయం 34 వచనం ప్రకారంగా ఒక దినం అంటే ఒక సంవత్సరం. 40 దినాల ప్రయాణాన్ని 40 సంవత్సరాలుగా ప్రభు మార్చేశారు. కనుక 1260 దినాలంటే 1260 సంవత్సరాలు. అది 538 సంవత్సరంలో ప్రారంభమయ్యి 1798లో అంతమైపోయింది. అంతకాలం అనగా ఈ 1260 సంవత్సరాల్లో వారు అనేకమైన ఘాతుకాలు చేసి, కనీసం లేదంటే ప్రొటెస్టెంట్ చరిత్ర వారి యొక్క అవగాహన ప్రకారంగా 10 నుంచి 15 కోట్ల మంది, ఇంకా కొంతమంది ఇంకా ఎక్కువే అంటున్నారు, అంతమంది హతమైపోయారు. కనుక ఖచ్చితంగా ఈ యొక్క శ్రమకాలం తెచ్చింది. అయితే పోపుల రాజ్యం కూడా క్రైస్తవులోనే చెప్పుకుంటారు. అయితే అది 1798లో అంతమైపోయింది. ఫ్రెంచ్ దేశం యొక్క రాజు అయిన నెపోలియన్ గారి యొక్క ఆర్మీ కమాండర్, ఆయన బర్టియర్ ఆయన పేరు, ఆయన వచ్చి ఆనాటి పోపు పయస్ 6 అంటారు ఆయన పేరు, ఆయన అరెస్ట్ చేసేసి బంధించేసి ఫ్రాన్స్ దేశం తీసుకెళ్లి జైల్లో వేసేశారు. ఆయన జైల్లోనే మరణించాడు. ఇదంతా కూడా జరిగింది. అయితే చివరిగా మనం గమనించినట్లయితే యేసు ప్రభు రెండవ రాకడ, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. యుద్ధాలు జరుగుతున్నాయి, కరువులు వస్తున్నాయి, అబద్ధ క్రీస్తులు వస్తున్నారు. ఇక ప్రపంచం అంతా కూడా శ్రమకాలం వచ్చే దినాలు వచ్చేసాయి. అంటే మనం కొనటానికి లేదు, అమ్మటానికి లేదు అనే రోజులు వస్తాయి అన్నమాట. ప్రకటన గ్రంథం 13 అధ్యాయం 16 నుంచి 18 వరకు, ప్రకటన 13 అధ్యాయం 16 నుంచి 18 వరకు, కొనటానికి లేదు, అమ్మటానికి లేదు, 666 ముద్ర వేయించుకుంటే తప్ప. అలాంటి భయంకరమైన దినాలు ప్రపంచం వస్తాయి, ఏదో ఒక్క చోటే కాదు. అప్పుడు మనకు తెలిసేది ఏమిటి? దాని తర్వాత 7 తెగుళ్ళు వస్తాయి. దాని తర్వాత మనకు వచ్చేది ఏమిటి? రెండవ రాకడ. యేసు ప్రభువు రెండవ రాకడ అది రహస్య రాకడ కాదు. చాలా మంది అది రహస్యంగా వస్తారు, ఆయన దొంగ వాళ్ళే వస్తారు అన్నట్టుగా ఊహిస్తున్నారు. మార్కు సువార్త 13 అధ్యాయం 26 నుంచి 32 వరకు వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే యేసు ప్రభు బహిరంగంగానే వస్తారు. ప్రకటన గ్రంథం 1 అధ్యాయం 7వ వచనంలో ఆయన వచ్చినప్పుడు ప్రతి నేత్రము చూచును. అది రహస్య రాకడ కాదు. ప్రతి నేత్రం చూస్తే రహస్య రాకడ ఎలాగవుతుంది? అదే రీతిగా 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16 నుంచి 18 వరకు గమనించినట్లయితే యేసు ప్రభు రెండవ రాకడ వచ్చినప్పుడు ఆయన ప్రధాన దూత బూర శబ్దంతో, అంటే బూర శబ్దంతో వస్తారు. ఒక బూర కాదు, కోటాను కోట్ల దేవదూతల బూర శబ్దంతో వస్తారు ఆయన. మరి ఎప్పుడైనా సరే దొంగ బూర ఊదుకుంటూ వస్తాడా? అది జరగని పని కదా. రహస్యంగా రాడు ఆయన. అనగా యేసు ప్రభు రహస్యంగా రావాల్సిన ఆయన అవసరత ఆయనకి లేదు. కారణం, ఎవరు అడ్డుకోగలరు ఆయన్ని? రెండో రాకడ వస్తున్నప్పుడు ఎవరు ఆపేయగలరు ఆయన్ని? సాతానుడు అడ్డుకోగలడా? అడ్డుకోగలిగినట్లయితే ఆయన సమాధిలో నుంచే లేవకుండా చేయగలిగేవాడు. అది చేయలేకపోయాడు. కనుక రెండవ రాకడలో ఎవరు కూడా అడ్డుకోలేరు ఆయన్ని. కనుక ప్రతి నేత్రం చూస్తుంది. ప్రకటన గ్రంథం 1 అధ్యాయం 7వ వచనంలో, 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4 అధ్యాయం 16 నుంచి 18 వరకు వాక్య ప్రకారంగా రెండోసారి ప్రభు వచ్చినప్పుడు ఆయన బూర శబ్దంతో, అంటే అందరికీ కూడా తెలుస్తుంది అనమాట. దాంతోపాటు యేసు ప్రభు రెండోసారి వచ్చినప్పుడు ఆయన నమ్ముకున్న విశ్వాసులందరూ కూడా ఎన్ని వందల సంవత్సరాలు అయిపోయినా సరే వారు చనిపోయి వారందరూ కూడా మహిమ శరీరంతో లేచిపోతారని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15 అధ్యాయం 51 నుంచి 53 వరకు ఉన్న వాక్య భాగం. కనుక యేసు ప్రభు త్వరలో వస్తున్నారు రెండోసారి. ఆయన రాకడ ముందు సూచనలు అన్నీ జరిగిపోయాయి. ఇంకొక్కటే, ప్రపంచం అంతా కూడా శ్రమకాలం వస్తుంది.
కొనటానికి లేదు, అమ్మటానికి లేదు, మీరు 666 ముద్ర వేయించుకుంటే అనే రోజు వస్తుంది. ఈ రెండు జరిగిపోయి అంటే ఇక తక్కినవన్నీ కూడా జరిగిపోయినట్లే. అయితే చాలా మంది అంటున్నారు, ఈ రాజ్యసువార్త అందరికి కూడా సకల రాష్ట్రాలకు చాటించబడాలి కదా, అప్పుడే నేను ప్రభు వస్తానని చెప్పారు కదా అంటున్నారు. అది కూడా రైటే. కానీ ఈ రాజ్యసువార్త అందరికీ వినబడే ఆ యొక్క అవకాశం మన తరంలో వచ్చింది ఈ యొక్క టెక్నాలజీ వలన, ఈ సాంకేతిక విప్లవం వలన. కనుక వారు నమ్మినా నమ్మకపోయినప్పటికీ ప్రతి గ్రామానికి, ప్రతి పట్టణానికి, ప్రతి నగరానికి, ప్రతి ప్రాంతానికి సువార్త అందే అవకాశం మన తరంలో వచ్చేసింది ఈ టెక్నాలజీ వలన, ఈ ఇంటర్నెట్ వలన, ఈ ఫోన్ల వలన, ఈ యొక్క యూట్యూబ్ల వలన, లేకపోతే ఈ యొక్క ట్విట్టర్ వలన, ఫేస్బుక్ల వలన, ఇవన్నిటి వలన వచ్చేసింది. కనుక సువార్త అందరికీ అందేస్తుంది. ప్రభు త్వరగా వచ్చేస్తారు. ప్రియ సోదరి సోదరుడా, ఈ జరుగుతున్న విషయాలన్నీ కూడా గుర్తించి రాకడ కొరకు సిద్ధపడాలి. మనం ప్రభు త్వరగా వస్తారు. ఆయన రాజ్యంలో మనము, మన కుటుంబాలు ఎత్తబడి యుగ యుగాలు ఆయనతో ఉండాలా. ఆయన చెప్పిన ప్రతి మాట అక్షరాల నెరవేరుతుంది. ప్రభు ప్రవచనాలన్నీ కూడా నెరవేరుతున్నాయని నువ్వు నమ్మినట్లయితే నాతో ఏకీభవించండి, రాకడ కొరకు సిద్ధపడండి. ప్రార్థించి ఈ యొక్క 10వ పాఠాన్ని ముగిస్తాను. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని, మా కుటుంబాలని, మా సంఘాలను మీరు దీవించండి. మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మీ వాక్యాలు నమ్మి ఈ ప్రవచనాలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతున్నాయని మేము నమ్మి వీటిని అనేక మందికి ఈ విషయాలు మేము తెలియజేసే ఆ యొక్క అవకాశాన్ని మాకు ఇచ్చారు ప్రభు. దాన్ని సద్వినియోగం చేసుకుని ఈ యొక్క వార్తను అందరికి అందించి మేము సిద్ధపడుతూ, మా కుటుంబాలు సిద్ధపరుస్తూ అనేక మందిని సిద్ధపరిచే ధన్యత దయచేయవలసిందని, ఈ యొక్క వీడియో నితులు పరిచయం చేస్తున్న వారిని కూడా ఆశీర్వదించమని, ఈ దీన పరిచర్యను మెండుగా దీవించమని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు ప్రియ సోదరి సోదరులారా. గాడ్ బ్లెస్ యు. దేవుని చిత్తమైనట్లయితే 11వ పాఠంలో మరలా కలుసుకుందాం. అంతవరకు ప్రభు కృప మనకు, మన కుటుంబాలకి మెండుగా ఉండును గాక. ఆమేన్.